వెల్కమ్ టు రచ్చా బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ భారత్ కు దాని మిత్రదేశం రష్యా అండగా నిలిచింది. యుద్ద పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే భారత్ కు అవసరమైన అదనపు ఇంధనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మాస్కో భరోసా ఇచ్చింది. కీలకమైన హెర్మోజ్ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారవచ్చిన ఆందోళనల నేపథ్యంలో రష్యా ప్రకటన భారత్ కు వ్యూహాత్మకంగా పెద్ద ఊరటనిచ్చింది. దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఊహాగానాలపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 25 రోజుల ముడి చమురు, మరో 25 రోజుల రిఫైన్డ్ ఉత్పత్తులు ఉన్నాయని తెలిపింది. స్వల్పకాలంలో సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు 24 గంటల కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. సరఫరా పరంగా భరోసా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $80 దాటింది. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధరలు సుమారు 10% పెరిగాయి. ఇది భారత్ దిగుమతి బిల్లుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విమాన ఇంధన నిల్వలపై కూడా పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 3 మహిళలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్ కు చెందిన వారుగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం వెళ్తుండగా ఆగి ఉన్న లారీని బలంగా వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పక్కకు రాయాలని బెదిరిస్తాను. బాలాజీ 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 బంజారాహిల్స్ లోని కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై హైదరాబాద్ పోలీసులు దాడి చేశారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాసప్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో బంజారాహిల్స్ లో ఫ్రైడ్ డైరీ పేరుతో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేశారు. యజమాని మొహమ్మద్ జునైద్ హుస్సేన్ ను అరెస్ట్ చేసి సుమారు 18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి మరియు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తక్కువ నాణ్యత గల పామ్ ఆయిల్, వనస్పతి, ఇతర పదార్థాలను ఆవు, గేదె బీగడలో కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నెయ్యిని అసలైనదిగా చెప్పి ప్రజలకు, హోటళ్లకు మరియు శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318, 274, 275 కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుప్రీంకోర్టు అదనపు సొలిసిలేటర్ జనరల్ కనకమెడ్ల రవీంద్ర కుమార్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ దుర్గారావు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఆయన వెంట ఆలయ కమిటీ సభ్యులు, జ్యుడిషియల్ సిబ్బంది ఉన్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి కార్మిక శాఖకు 735 కోట్లు కేటాయించడం జరిగిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అమరావతి ఆయన కార్యాలయం నుంచి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్మికుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి మరిన్ని సంక్షేమ పథకాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇస్రామ్ పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికులను పెద్ద ఎత్తున నమోదు చేయడం కొనసాగుతుందన్నారు. భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు మరింత బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్మికులకు ప్రమాద బీమా, వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికుల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేందుకు సంక్షేమ పథకాలను విస్తరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పడమర విప్పారులో జరుగుతున్న రోడ్ల పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొరిశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే పనితీరును ప్రశంసించారు. సుమారు 25 ఏళ్లుగా నోచుకుని పడమర విప్పారు గనవరం రోడ్డు నిర్మాణం ఎమ్మెల్యే కృషితో జరుగుతుందని వారంతా కొనియాడారు. రోడ్డు పనులు ఎంతో నాణ్యతతో జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొరిశెట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఈ రోడ్లు నిర్మాణం జరుగుతుందన్నారు. విమర్శించే ప్రతిపక్ష పార్టీ నేతలు ఇక్కడ రోడ్డు పనుల్లో జరుగుతున్న నాణ్యత వచ్చి చూడాలని తెలిపారు. ఇంత కష్టపడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ప్రజలు మద్దతు పలకాలని ఎమ్మెల్యే కోరారం ఎమ్మెల్యే వెంట పసలకొండ, పాతూరి రాంప్రసాద్, పసల అచ్యుత్యం, కూటమి నేతలు ఉన్నారు. ఎందుకంటే ఫాదర్లు ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, పడమరేపరికి 6 నెలల లోపల ఒక సమస్య గుర్తు లేకుండా చేస్తాను, సంవత్సరం టైం దాటాక ఏ పెంటపాటి నుంచి ఎప్పటిదాకా మాత్రం పూర్తి వేయించానని ఆ రోజు ఎన్నికల ప్రణాళికలు చెప్పారు. అదేవిధంగా మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వంలో ఆయన అసెంబ్లీలో దెబ్బలాడి, ఆర్ఎండ్బి మంత్రి గారి దగ్గర దెబ్బలాడి అవన్నీ కూడా చేసిన ఘనత సోదరులు మరి శ్రీనివాస్ గారు తెలుసు. ఆయన ఎమ్మెల్యే అవివేక ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ రోజు గత ప్రభుత్వంలో ఇచ్చిన 3 కోట్ల గ్రాంటు మరి అది క్యాన్సిల్ అయిపోతే, కొత్త ప్రభుత్వాలు వస్తే లోపల అలాగే చేస్తే క్యాన్సిల్, అది ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందని కంగారు పడి ఈఎన్సీ గారి దగ్గరికి వెళ్ళిపోయి మరి ప్రభుత్వం ఎమ్మెల్యే మీద పదవులు చేయకపోయినా ముందు మాకు ఆ రోడ్డు ఎంటే శాంక్షన్ చేయాలని ఆయన సొంత పెట్టుబడి పెట్టించి ఆ రోజు ఆ సిమెంట్ రోడ్డు ప్రమాణ స్వీకారం చేయించకుండా చేయించిన ఘనత కూడా సోదరులు దక్కుద్ది. ఎందుకంటే విపరీత ప్రజలు అది మర్చిపోరు. మరి అలాగే మరి 6 నెలల్లో గోతులు పూడిపించి మరి పెంటపాడు దాకా పెంటపాడు దాకా అన్నీ కూడా ఈ సమస్య తీర్చారు. మరి ముఖ్యంగా మరి శాసనసభ్యుల వారు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, మరి బీజేపీ వారి దగ్గర కానీ శాసనసభలో నిష్కల్మషంగా మాట్లాడి పేదలకు సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ లేవనెత్తి మనం చెయ్యాలి, ప్రజల మన్నలు పొందాలన్న ఏకైక ఎమ్మెల్యేగా మాత్రం మన శాసనసభ్యులు మరి శాసనసభలో వెలుగుతున్నారని చెప్పక తప్పదు. మరి అదేవిధంగా అటువంటి శాసనసభ్యులు మనకు ఉంటాం మన అదృష్టం. ఎందుకంటే మరి అదేవిధంగా మరి శాసనసభ్యులు ఒకటే కోరుతున్నాం, మరి చిన్న విషయం ఇంకా మాకు ఇంక మిగిలిపోయిన 4 పక్కలకి రోడ్లు అయిపోతున్నాయి. చిన్న మొక్క రోడ్డు మిగిలిపోయింది గుణపరికి 1 కిలోమీటర్ చిల్లరి, ఆ గుణపరికి ఆ కిలోమీటర్ చిల్లర గుణపరికి కలిపేస్తే ఆ పరిష్కారం కూడా మాకు అయిపోతుంది, అక్కడి నుంచి అయిపోతుంది. ఆ విధంగా ఆ గుణపరికి కూడా రోడ్డు కలిపేస్తే కూడా మరి వారు రేపు శాసనసభలో మరి మంత్రి గారిని పడుతుంది మాకు ఆ పని కూడా పూర్తి చేస్తే విప్పరికి మూలన గ్రామానికి 4 పక్కలకు కూడా వెళ్తాకే మరి ఇటు కాకనమూడి రోడ్డు అయిపోతుంది, గణపురం రోడ్డు ఏం చేశారు, గుణపరం రోడ్డు కూడా అయిపోతే మాకు అన్ని విధాలకు కూడా ఈ రోడ్లు సమస్య తీరుతుంది. అలాగే రైతాంగ సమస్య మరి వారి ఎమ్మెల్యే ముందు చెప్తున్నాం, అవేగా చెప్తున్నాం, బక్రీస్ డ్రైన్ పందికోడు, మరి కొల్లేరులో మరి కొల్లేరు సమస్య కూడా మరి వన్యప్రాణి సంరక్షణలో కొంత ఏరియా ఉంది, వారికి చెప్పాం. వారు వన్యప్రాణి మినిస్టర్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మరి ధర్మరాజు గారు మన ఎమ్మెల్యే గారు కలిపి ఆ సమస్య కూడా తీర్చి మా గ్రామానికి మొలక లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా కింద గ్రామాలన్నీ కూడా చెరువులు తవ్వేశారు, వాళ్ళు ఆక్రమణ చేశారు. లాస్ట్ టైంలో మరి అక్కడ గోపురం రైతులతోటి, పెద్దకొండ రైతులతోటి మరి కలెక్టర్ గారిని పంపించి మా రైతులు వెళ్ళి ఇబ్బంది పెడతా ఉంటే బాలకృష్ణ వీళ్ళు అందరూ వెళ్ళి మరి చిట్టి వీళ్ళు అందరూ వెళ్ళి చక్కటి ఈ డ్రైన్ సమస్య కూడా తీర్చి మరి ఒక అదృష్టం. ఎందుకంటే అభివృద్ధి అన్నది ఈ పోలవరం అయిపోతుంది, మరి గ్రామాల్లో సమస్యలు తీరుతున్నాయి. ఆ విధంగా అన్ని సమస్యలు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో రోడ్లు కానీ,
మరి ఇవన్నీ కూడా అవుతున్నాయి. మరి ఆ సమస్యలు ఇంకా వాటర్ వర్క్స్ మరి కాలనీకి ఏమంటే మరి ఎమ్మెల్యే గారు కాలనీకి ఇచ్చి ఆ పైప్ లైన్లో జల్ జీవన్ మిషన్లో మరి ఎన్ని ఇల్లుంటే అన్ని ఇళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. 2 కాలనీలకు కూడా శంకుస్థాపన చేసిన కానీ కూడా మన ఎమ్మెల్యే గారు తప్పుద్ది. అభివృద్ధిలో మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ విధంగా వారి బాటలో ప్రజలు కూడా గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఏం చేసిందన్నారు. మరి ఈ చేతల ప్రభుత్వం, ఈ చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, ఈ చేసే ప్రభుత్వానికి ప్రజలు ఎలవేళ్ళ కూడా అండగా ఉంటారు. అటువంటి శాసనసభ్యులు మన నియోజకవర్గానికి కృషి చేస్తున్నందుకు మన అదృష్టంగా భావిస్తూ కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్న పనులు మరి ఇండోర్ స్టేడియం కానివ్వండి, మరి లేకపోతే మరి స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఆ శంకుస్థాపన అవన్నీ గ్రాంట్లు మళ్ళీ పునరుద్ధరించి ప్రజల విరాళాలతో అన్నీ కూడా అవన్నీ పూర్తి చేస్తున్నారు. హై స్కూల్ గ్రౌండ్ మరి ఒక చరిత్ర, అది హై స్కూల్ గ్రౌండ్ పూర్తి అది ఆట స్థలంగా మరి ఎంతో ఉల్లాసంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ కూడా పట్టణంలో కనపడుతున్నాయి, పల్లెల్లో కనపడుతున్నాయి. మరి ఇటువంటి శాసనసభ్యులకి మరి పడమరేపల్లి గ్రామ ప్రజల తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి కూడా, మోడీ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు రుణపడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందే వచ్చిందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ పడమర విప్ప నుంచి కసబా పెంటబడి వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎంత చురుగ్గా జరుగుతున్నాయంటే దానికి సంబంధించిన అన్ని మెటీరియల్ పెద్ద ఎత్తున ఇక్కడ డబ్ చేసి ఇవాళ పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఎప్పుడో నాకు ఇప్పుడు ఈ సమీప గ్రామం మన మోంజిపడి గ్రామం, నాకు 55 సంవత్సరాల వయసు అయితే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే రోడ్డు పడింది, అది మాకు తెలుసు. తర్వాత ఇవాళ ఎమ్మెల్యే గారు చాలా బాధ్యత తీసుకుని ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రసారంలో పడమర ఇప్పరు వచ్చినప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చారు. నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా కసబా పెంటపాడు నుంచి గణపవరం వరకు ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తారన్నారు. అదేవిధంగా అభివృద్ధి ఆ మాట కట్టుబడి ఆయన అభివృద్ధి చేశారు. మొన్నే 4 నెలలతో ఈ రోడ్డు ఫస్ట్ లేరు పోస్తారు, రోడ్లు అయిపోయినట్టేనని చాలా మంది వైసీపీ నాయకులు మా దగ్గర సెటైర్లు వేశారు. ఫస్ట్ లేరు అయిపోతే సెకండ్ లేరు పోస్తారన్నో. ఇవాళ చూడండి మీరు ఎటువంటి లేరు పడుతుందో. ఈ రోడ్డు అయితే సుమారు మనం రైతాంగం కూడా ఈ రోడ్డు మీద వీల్స్ ట్రాక్టర్లు కానీ ఎటువంటి తిరగకుండా ఆపగలిగితే సుమారు 5 నుంచి 30 సంవత్సరాలు ఈ రోడ్డు నిర్మాణం పటిష్టంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇవాళ మన అందరికీ తెలిసి చంద్రగ్రహణం అంటే శాసనసభ్యుల వారు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఇంట్లో ఉండి రోజు టైం ఇది. ఇప్పుడు నేను వస్తుంటే నా భార్య కూడా ఉంది, చంద్రగ్రహణం కానీ ఎక్కడికి వెళ్తారని. ఎమ్మెల్యే గారే రోడ్డు మీదకి వచ్చాడు, మనం ఎంత అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. గ్రహణాలతో సంబంధం లేదు. అధికారం వచ్చిన తర్వాత ఏదన్నా నాయకులకి అధికారం వచ్చిన ప్రజల్లోకి వెళ్ళాలని భయం. ఎందుకంటే ప్రజలు ఏమడుగుతారో ఏ సమాధానం చెప్పలేక భయపడే రోజుల నుంచి ఇవాళ ప్రతినిత్యం అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇవాళ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి వరకు ఉదయం నుంచి మేము లైవ్ చూస్తానన్నాం. అన్ని రోడ్లు పరిశీలన చేస్తున్నారు, అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇవాళంతా స్వేచ్ఛగా ఆయన తిరగలుగుతున్నారంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా ముందుకెళ్తాను తెలియజేసుకుంటూ రానున్న రోజులు ఇది కూటమి ప్రభుత్వాన్ని మనం ముందుకు కొనసాగిస్తే ఇవాళ ఈ రోడ్లో కదా ఇంకా చాలా మంది చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. అన్ని కూడా అటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, అదేవిధంగా ఆ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారి నాయకత్వం మనందరం కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో చూడడానికి ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి రావడం, మా అందరినీ కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయడం పట్ల వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఈ రోడ్ల పరిస్థితి చూస్తే గర్భిణీ స్త్రీలు ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తే హాస్పిటల్కి వెళ్ళకుండా రోడ్ల మీదే ప్రసవించే పరిస్థితులు ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లో మన అన్నగారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ రోడ్లు చూసి నేను ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడే ఎంత ఇబ్బంది పడుతున్నాను, మీరు ప్రతిరోజు కూడా ఎలా ప్రయాణం చేస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే కనుక వెంటనే ఈ రోడ్లు సమస్య పరిష్కారం చేస్తానని ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా నమ్మి భారీ మెజార్టీతోటి ఆయన గెలిపించడం జరిగింది. అదే విశ్వాసంతో ఎలక్షన్ అయిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా రిపేర్లు చేయించి తాత్కాలికంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం చేసి సంవత్సరం తిరగకముందే మరలా నూతన నిర్మాణంగా రోడ్లు వేయడం జరుగుతుంది. అటువంటి పనిచేసే ఎమ్మెల్యేకి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చిన రోజుని మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా పనిచేస్తారని, ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరిచ్చిన దన్నుతో, మీరు వేసిన ఓట్లతో గెలిచి మీ రుణం తీసుకునే విధంగా పనిచేస్తారని ఆ రోజు చెప్పాం. అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఓ పక్కన అన్నీ చేసుకుంటూ వస్తాం. అయినప్పుడు కూడా ఇంకా పనులన్నీ ఇంకా నిరంతరం డెవలప్ చేస్తూ ఉంటుంది. ముందుగా మెయిన్ రోడ్లన్నీ వేయడం 2 సంవత్సరాల పాటు నేను టార్గెట్ పెట్టుకున్నాం. మరి
రాబోయే 3 సంవత్సరాల్లో లోకల్గా ఉన్న పనులన్నీ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో పంచాయతీరాజ్ శాఖ మార్చింది కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మీ ప్రాంతాలు అభివృద్ధి చేసే దిశగా సెకండ్ పెట్టుకున్నాం. అదేవిధంగా బక్రీద్ జైన్ అనేది విప్పర వాసుల కోరిక. అదే అన్నయ్య ఎప్పటి నుంచో మరి ఎప్పుడు అడిగినా బక్రీద్ జైన్ వేయాలని తినేస్తూ ఉంటున్నాను. ఏదైనా వేస్తాక నేను సిద్ధంగా ఉన్నాను, కానీ కాంట్రాక్టులు ముందుకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ బక్రీద్ జైన్ని క్లియర్ చేసి పందికోడులో మొత్తం ఎక్కడ ములక లేకుండా పందికోడు కూడా తవ్వించి బాధ్యతను తీసుకుంటాను. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీ కాదు. ఖచ్చితంగా లాస్ట్ టైం మనం వెళ్ళి మన పసలకొండ కానీ ఇక్కడ ఉన్న బాలకృష్ణ, మన జనసేన నాయకులు మహేష్ వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళి అంత దూరం 6-7 కిలోమీటర్లు అయితే మన మనుషులు ఆపేశారు. అక్కడ మీకు తెలియదు చాలామందికి. ఆపేస్తే మళ్ళీ అక్కడ కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ కలెక్టర్తో మాట్లాడి పోలీసులు పంపించారు బయట తీసుకురావడం. పని చేయాలంటే చాలా కష్టం. విమర్శించరు 5 నిమిషాలు. ఎవడరా ఇంట్లో పడుకోడు ఎమ్మెల్యే, ఇంట్లో పడుకోడు ఎవడో. పని చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తే అవుతుంది, ఏ పనైనా అవుతుంది. మరి దానికి ఉదాహరణ నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఏది అడిగినా కాదనలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా కాదనలేదు. ఈరోజు చేయగలుగుతున్నాను, మీ ముందు తిరగలుగుతున్నాను కారణం వాళ్ళ దయ వల్లే. ఈ కాన్స్టిట్యున్సీ నేను డెవలప్ చేస్తున్నాను, విశ్వాసంగా పనిచేస్తాను, వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తాను. మీరు ఓట్లు వేశారు కాబట్టి మీ అభిష్టం మేరకు నేను పనిచేస్తాను. ఖచ్చితంగా మీ గ్రామానికి నేను ఇచ్చిన సిమెంట్ రోడ్డు కానీ లేదా ఇది కానీ అన్నీ పూర్తి చేశాను. ఒక రకంగా రోడ్లు అయినాయి. ఇంకా నా మిగిలింది బక్రీద్ జైన్ ఒకటి చెయ్యాలని చెప్పి జలజీవన్ మిషన్ మీదే అది ఆ చెరువు అలాగే తప్పకుండా చూసాను. ఆ చెరువు కూడా దానికి ఆ నీరు తప్పకుండా మనం దాన్ని కూడా ఏ పని ఉన్నా చేయించడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. మీరు ఆక్సిజన్ ఉండే మీరందరూ నాకు ఇచ్చిన సహకారం ఒక ఓట్లు ఎత్తేనే కాదు, మీ మద్దతును కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఆశీర్వదించాలి, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కావాలి. ఇన్ని ఉంటేనే కానీ, ఇన్ని కలయికలు ఉంటే కానీ మనకు అభివృద్ధి అనేది జరగడం చాలా కష్టం. గెలవడం ఎంతసేపు గెలిపించేసారు, మాట ఇచ్చాం, మాట ఇవ్వడం కూడా 10 నిమిషాలు, కానీ చేయడం చాలా కష్టం. నాకు 20 నెలలు పట్టింది ఎన్ని చేయడం, ఎన్ని మెట్లు ఎక్కాను, ఎన్ని ఫైలు తిరిగాము, ఎంతమంది కాలు పట్టుకోవడం నాకు తెలుసు. నా కూడా వచ్చి 12 మంది 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ రోడ్డు పడ్డారు. ఈ రోడ్లన్నీ వేయడానికి మీరు ఇచ్చిన ఓట్లే కారణం. తప్పకుండా రుణం తీసుకునే విధంగా మీ గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2047 ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూడకుండా చేయాలని ఆయన చేసిన తపనకి ఖచ్చితంగా మనందరూ కూడా ఆశీర్వదించాలి. కాబట్టి ఎప్పుడూ కూడా మనంతా వెన్నుదన్నుగా ఈ కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అన్ని గ్రామాల్లో కూడా చేస్తూ ఉన్నాం. ఒక మేలవల్లు రోడ్డు వేస్తే మెయిన్ రోడ్లు అన్నీ అయిపోతాయి. నేను అనుకున్న అన్ని రోడ్లు రీచ్ అయ్యాయి. ఒక మేనవల్లు రోడ్డు ఆగిపోయింది, అది కూడా ఆర్ఎన్బిలో ఉంది. ఖచ్చితంగా అది కూడా చేయిస్తాం. మీరు అందరూ కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలు మీరు ఇచ్చిన ఓట్లని రుణం తీర్చిన విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. ఇవి ఇప్పటివరకు డబుల్ 10 అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.